యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాసాయిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాసాయిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా యమ్మ శ్రీకాంత్ తన 3 ఎకరాల భూమిని సాగు చేశాడు. పొలం పనులకు డబ్బులు లేకుంటే తన భార్య మెడలో ఉన్న బంగారాన్ని కుదవపెట్టి అప్పు చేసి వ్యవసాయం చేస్తే ఆశలు నిరాశలు అయ్యాయని బోరున విలపించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, కరెంటు కోతలు ఎక్కువయ్యి, పొలం మొత్తం ఎండిపోయి నష్టపోయానని, ఇప్పుడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, రైతు బంధు రాలేదు, ఇప్పటి నా పరిస్థితి ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకుల ముందు బోరున విలపించారు. అలాగే మాసాయిపేట గ్రామంలో ఆరకాల యాదిరెడ్డి పొలంను భాస్కర్ రెడ్డి కౌలుకు తీసుకొని జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తే పంట పొలంలో ఉన్న బోరు ఎండిపోవడంతో పొలం మొత్తం ఎండిపోయింది. దీంతో పంట పొలాన్ని పశువులు, గొర్రెలు మేపుకోవడానికి ఇచ్చానని భాస్కర్ రెడ్డి అనే రైతు తన బాధలను వారికి వివరించారు. వీరి బాధలు విన్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో రైతులకు పంటలు సమృద్ధిగా పండాయి. సకాలంలో వర్షాలు కురిసి రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇలా అన్ని విధాలా మంచిగా ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన రైతుల గోస పట్టించుకోక, పరిపాలనా విధానం తెలియక రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి అప్పుల కుంపటి చేస్తున్నాడని మండిపడ్డాడు. బీఆర్ఎస్ నాయకుడు ఎద్దు ఏడ్చినా, వ్యవసాయం రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడూ బాగుపడదని చరిత్ర పుటల్లో లిఖించబడిందని అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. వచ్చే వేసవికాలం అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీయాలని మేము ఈ ఉమ్మడి నల్గొండ మాసాయిపేట గ్రామ రైతుల పక్షాన అడిగిస్తామని హామీ ఇచ్చారు. యాదగిరి రెడ్డి గారు మాసాయిపేట గ్రామం 7 ఎకరాల పొలం నీళ్లునే కానీ ప్రతి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి ఆశతోని ఈసారి కూడా మరి యాసింగ్లో 7 ఎకరాలు పెడితే 7 ఎకరాలకు 7 ఎకరాలు ఎండిపోయింది. ఇదంతా కూడా అదే అదంతా కూడా 7 ఎకరాలు బోరు మొత్తం అక్కడ ఎండిపోయింది. నీళ్లు లేక చెరువు పక్కనే ఉంది, ఎండిపోయింది. మరి మొదలే వర్ష పెట్టుబడి పెట్టి దాదాపు 7 ఎకరాల కంటే దాదాపు 2 లక్షల పెట్టుబడి పెట్టింది. సందర్భంగా మనం చేస్తాం ఈ బోర్ కాడ ఒకసారి రెడ్డి గారి అరకాల యాదిరెడ్డి గారు మరి కౌలుకి ఇచ్చిండు. ఆ భాస్కర్ రెడ్డి నష్టపోయిండు, యాదిరెడ్డి నష్టపోయిండు. ఇది పరిస్థితి, బోరు పరిస్థితి. మరి బాగా అంత దూరం పోసిన బోరు మొత్తం కూడా పోయింది. 7 ఎకరాలు పాపం వాళ్ళు పెట్టిన 7 ఎకరాలు భాస్కర్ రెడ్డి గారు కౌలు తీసుకొని పెట్టిన 7 ఎకరాల పొలం మీరు నడిచిందంటే అది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ కొనదాకా మరి మొత్తం కూడా 7 ఎకరాలు కూడా ఎండిపోయింది. అంటే రైతు దాదాపు 2-2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిండు. మరి వారికి కౌలు కట్టాలి. మరి రైతు పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం సిగ్గు, శరము, లజ్జ ఉంటే వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని. పశువులు కూడా నిలవన్నా కిందికి చూడు, పైకి చూడు. బోర్ కూడా తీయాలి, బోర్ కూడా ఓకే ఓకే అన్న ఓకే ఓకే రైట్. ఇదే మీ రాజ్యం వద్దురా నాయనా, వద్దురా నాయనా.
లోని యాదగిరిగుట్ట మండలం మరి మాసాయిపేట గ్రామంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక స్వర్ణయుగంలా ఉండేది. ఇక్కడ పంట చాలా బ్రహ్మాండంగా పడినటువంటి ప్రాంతం ఇది. మరి రైతులంతా కూడా ఆనాడు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడి రైతాంగం అంతా కూడా మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ మరి సురేష్ రెడ్డి గారు వారి మిత్ర బృందం అందరూ కూడా రైతాంగం వచ్చి మా ప్రాంతాన్ని చూడమని చెప్పారు. మరి రైతుల యొక్క పరిస్థితి చూడమని చెప్పారు. ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలా. మీరు కూడా దయచేసి మీరు కూడా రైతు బిడ్డలే, మీరు కూడా విలేకరులందరూ కూడా ఈ రైతుల యొక్క సమస్యను ప్రజలకు మరి ప్రజలను యొక్క విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందే విధంగా మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఈరోజు చూస్తే అక్కడ మీరు చూశారు ఒక యువ రైతు ఎమ్మ శ్రీకాంత్ గారు తన 3 ఎకరాల పొలం అప్పు తెచ్చి 3 ఎకరాల పొలం తన కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య మీద ఉన్నటువంటి నగదు పెట్టి నెక్లెస్ పెట్టి 1,20,000 అప్పు తీసుకొచ్చాడు ప్రైవేట్లో. తీసుకొచ్చి ఎందుకంటే రైతు బంధు కూడా లేదు, మరి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే కొత్త వ్యవసాయం చేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. ఆ పైసలు పెట్టుబడితో పాటు తన కష్టం తన భార్య తన తండ్రి కష్టం కూడా ఉన్నది ఇంకా అదనంగా. అయినా కూడా 3 ఎకరాలకు పోతే అన్నమూరు రామచంద్రని ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మీ అందరి విలేకరుల ముందే ఏడ్చిండు యువ రైతు. మరి ఇక్కడ మరి యాదిరెడ్డి గారు అరకాల యాదిరెడ్డి గారు వారి పొలాన్ని మరి కౌలుకు తీసుకున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు మరి కౌలు నీళ్లు కేసీఆర్ సమయంలో నీళ్ళు వస్తాయి బాగున్నాయి, పోయినసారి కూడా యాసింగి బాగా వండిందని చెప్పి ఆశతో కౌలుకు తీసుకొని 7 ఎకరాలు నాటు పెట్టింది. ఇదంతా అదే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ కొనదాకా 7 ఎకరాలు నాటు పెడితే 7 ఎకరాలు ఎండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. మొత్తం గొర్రెలకు ఇచ్చేసిండు, గొర్రెలకు మెప్పుకోమని చెప్పి ఇచ్చేసిండు. మరి ఎందుకంటే బోర్ చూసినాం ఇక్కడే, ఈ బోర్ కూడా మొత్తం కూడా బంద్ అయిపోయింది, సుక్క నీరు వస్తలేదు. ఇటువంటి పరిస్థితి దాపురించింది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకొచ్చింది. ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎద్దంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక రియాలిటీ ఆయన ముఖ్యమంత్రి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకున్నామని చెప్పి రైతాంగం ఓట్లు వేసిన చెప్పుతో కొట్టుకున్నటువంటి పరిస్థితి కల్పిస్తున్నాడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎక్కడైనా గుర్తుంచుకో. ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారు, కంట నీడిపెట్టి. నిన్న గుండాల పోతే గుండాలో కూడా 19 గ్రామాలలో కరువు ఉన్నటువంటి పరిస్థితి. నవాపేట కాళేశ్వరం నీళ్లు రాకుండా ఆపినారు. మరి ఈ విధంగా కూడా నీళ్ళు ఆపడం వల్లనే కాళేశ్వరం నీళ్లు దాదాపు మీరు గెలిచి నుంచి పోయిన వానాకాలం నుంచి కాళేశ్వరం నీళ్లు